వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. డాక్టర్ సంజయ్ రాయుడు హాస్పిటల్ నుండి పట్టణ పురవీధులలో ఈ ర్యాలీని కొనసాగించారు. దేశవ్యాప్తంగా సెంట్రల్ మెడికల్ రక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను సేఫ్ జోన్గా ప్రకటించి రక్షణ చర్యలు తీసుకునే ఆర్డినెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు, మండల డిప్యూటీ ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. పట్టణ వైద్యులు చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. పట్టణంలో వైద్యులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి శ్రీ విముక్తి సంఘటన సభ్యులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవరాయుడు, డాక్టర్ జయప్రకాష్, డాక్టర్ కళాధర్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ బద్రీ నవీన్, డాక్టర్ రమణయ్య, డాక్టర్ సుమన్, డాక్టర్ అనురాగ్, డాక్టర్ సాయి, ప్రముఖ దంత వైద్యశాల డాక్టర్లు సుమన్, హరి, శశిధర్, శ్రీనివాసులు తదితర డాక్టర్లు పాల్గొన్నారు. కలకత్తాలో మహిళా డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి సందర్భంగా ఆమెకి మద్దతుగా ఆమెకి న్యాయం చేయాలని అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా డాక్టర్లు ఈరోజు సమ్మె చేస్తున్నారు. అందరూ కూడా మాకు సహకరించాలి. చేసి తహసీల్దార్ గారికి, ఎమ్మెల్యే గారికి నా వినతి పత్రం ఇచ్చేదానికి బయలుదేరుతాను. వైద్యులంతా కూడా కలకత్తాలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్కి సంఘీభావంగా ఈ విధంగా ర్యాలీ చేయడం కూడా గొప్ప విషయం. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో శబ్దం చేయబాకండి. వెనకమ్మా బాగా వెనకమని చెప్తా. ఇంకా వెనకరాలి. అదే అందుకే నేను చెప్పేది వెనకరాలి.
గబుక్కి ఇప్పుడు ఒక మహిళ ఎండీ చేస్తున్నటువంటి డాక్టర్ గారి పైన గుండంగులు వచ్చి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయంగా దేశమంతా ఈరోజు డాక్టర్స్ అందరూ సమ్మె చేస్తున్నారు. తర్వాత మా యొక్క కష్టాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మన ఎంఆర్ఓ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మాకందరికీ డాక్టర్లు ఇప్పుడు కానీ ఇటువంటి అన్యాయాలు జరగకుండా గవర్నమెంట్ ప్రొటెక్షన్ కలిగించాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ యొక్క నిరసన రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో అన్ని పట్టణాల్లో వైద్యులు సమ్మె చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఊహించుకోండి, దేశం మొత్తం మీద డాక్టర్లు సమ్మె చేస్తే రోగులకు ఎంత ఇబ్బందో. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు, వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాం. రోగులకి, రోగుల బంధువులకి మా విజ్ఞప్తి ఒక్కటే, కలకత్తాలో మాతో పాటు పనిచేస్తున్నటువంటి ఎండి చదువుతున్నటువంటి విద్యార్థి డాక్టరమ్మ మీద పైశాచికంగా మానభంగం చేసి చంపేసి తప్పించుకుపోయినటువంటి దుండగుల్ని తొందరగా అరెస్ట్ చేయాలి. ఆ చనిపోయిన డాక్టరమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటువంటి దాడులు మా వైద్యుల మీద జరగకూడదనేటువంటి నిరసనతో ఈరోజు రోగులకు ఇబ్బంది అయినా కూడా సీనియర్ డాక్టర్లు అందరూ డాక్టర్లు కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె ఈ వెంకటగిరి పట్టణంకి ఒక్కటే కాదు, ఢిల్లీ నుంచి మద్రాసు వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వై యునైట్, వై యునైట్, వై యునైట్, వై వాంట్ న్యాయం కావాలి, న్యాయం కావాలి. మీరందరూ కూడా మీ ఇళ్లలో ఎంతో మంది డాక్టర్లు చదివించున్నారు. ఇప్పట్లో వైద్యుల్లో ఎక్కువ మంది అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళు రాత్రిపూట డ్యూటీ చేయాలంటే ఎదవలు, కోకిళ్ళు, దొంగలు వీళ్ళందరి నుంచి మాకు రక్షణ ఎక్కడుంది? 90 మంది నిజాయితీగా ఉన్నారు. 10 మంది వాళ్ళ ఆడపిల్లలు డాక్టర్లు హాస్పిటల్లో పనిచేసేటువంటి వాతావరణం ప్రభుత్వం ఎక్కడిస్తా ఉంది? మాకు భయంగా పిప్పుగా పనిచేసి ఈరోజు ఒక డాక్టర్ ఆరభంగం చేసి నాశనం చేసి చంపేసి చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. మమతా బెనర్జీ గారు ఇప్పటి వరకు ఆ దోషులు పట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వానికి మేము ఐఎంఏ తరఫున నాయకులు విజ్ఞప్తి చేసేది, డాక్టర్ల మీద దాడులు జరగకూడదు, రక్షణ కల్పించేటువంటి చట్టం చేయండి, మాకు రక్షణ కల్పించండి అనేటువంటి కార్యక్రమం తీసుకొని వైద్యులు అందరం కూడా దేశం మొత్తం మీద ఈరోజు సమ్మె చేస్తున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకొని ప్రజలు, రోగులు మాతో సహకరించాలి. మా నాయకుడు ఐఎంఏ సెక్రటరీ సంజయ్ రాయుడు గారు ఈరోజు మీ ముందుకు వచ్చాడు, మాట్లాడతాం. మెడికల్ కాలేజ్ ప్రెమిసెస్లోకి వచ్చి ఏ విధమైన భయము లేకుండా మానభంగం చేసి అమానుషంగా హత్య చేసి బయట తిరుగుతున్నటువంటి ఆ దుర్మార్గుల్ని, ఆ మృగాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, తగిన విధంగా శిక్షించాలని, వీలైతే రోడ్డు మీద కాల్చవతలు పారేయాలని చెప్పి ప్రజలందరికీ తెలిసే విధంగా కోరుకుంటున్నాను. కలకత్తాలో ఆర్జీ కార్ కాలేజీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పల్మనాలజీ డాక్టర్ని, నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఘోరంగా రేప్ చేసి చంపి హత్య చేసిన సంఘటనకి నిరసనగా ఈరోజు వెంకటగిరి ఐఎంఏ డెంటల్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి రేపు ఉదయం 6 గంటల వరకు క్యాజువాలిటీ ఓపీస్ అన్ని ఆపేసి ఎమర్జెన్సీస్ మాత్రమే చూడాలనే నిర్ణయంతో డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు చదివిస్తుంటే మానవ మృగాలు ఈ విధంగా అఘాయిత్యాలు చేసి వాళ్ళ మాన ప్రాణాలు దోచుకుంటున్నటువంటి ఈ సమయంలో అందరూ ఏకంగా దీనికి మద్దతుగా నిలిచి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఆ ప్రజలకి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అన్ని ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని ఆశిస్తూ, ఇటువంటి పునరావృతం కాకుండా బుద్ధి చెప్పాలని ప్రభుత్వం వాళ్ళకి కూడా ఇది విజ్ఞప్తి చేస్తూ ఈ సంఘీభావం తెలుపుతూ లేడీ అడ్వకేట్స్ గా కూడా
మొత్తం ఈ నిరసన కార్యక్రమానికి మా సంఘీభావాన్ని తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమంలో, ఈ ర్యాలీలో మేము పాల్గొంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో మేము మా సంస్థ తరఫున అన్ని ప్రాంతాల్లో కూడా పాల్గొంటున్నాం. ముందుగా కలకత్తాలో జరిగినటువంటి హత్య ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా సంస్థ తరఫున మా డిమాండ్స్ని తెలియజేస్తూ మేము కరపత్రాన్ని కూడా తీసుకొచ్చాం. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, పసిపిల్లల మీద కూడా దాడులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు చూసి బాధపడుతూ ఉన్నాం. అయితే ఈరోజు ఇక్కడ కలకత్తాలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది, ఘోరమైంది. ఒక ఉన్నత స్థాయిలో ఒక ప్రొఫెషన్లో ఉండి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి ఒక డాక్టర్కి ప్రాణాలకి, ఆమె గౌరవానికి రక్షణ లేనటువంటి బాధాకరమైన పరిస్థితిని మనం ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఇలాంటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎటువంటి అండాదండా లేనటువంటి పనుల కోసమో, ఉద్యోగాల కోసమో, కుటుంబం కోసమో ఇంట్లోంచి బయటికి కదిలినటువంటి సామాన్య మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడిది? ఈ ప్రశ్న ఈ సందర్భంగా చాలా తీవ్రంగా ముందుకు వస్తూ ఉంది. డాక్టర్స్ అందరూ కూడా బయటకు వచ్చి, వాళ్ళ వృత్తిలో నుంచి బయటకు వచ్చి ఈ సమాజంలో మహిళలకి రక్షణ కావాలి, ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి రక్షణ కావాలని రోడ్ల మీదకి రావడం చాలా హర్షించదగినటువంటి విషయం. వారం రోజులుగా చాలా పెద్ద ఎత్తున నిరసనని తెలియజేస్తున్నారు. స్త్రీలకు రక్షణ కావాలి, దానికి కఠినమైనటువంటి చట్టాలు, తగిన చర్యలు చేపట్టాలని దానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలాంటి ఘటనల వెనక కేవలం చాలా పైన ఒకళ్ళిద్దరి మానసిక సమస్యలు కారణంగా లేవు. ఒక నిందితుడిని పట్టుకొని అతనేదో సైకిక్ అని, అతనికి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ కారణంగా జరిగిందన్నంత తక్కువ పరిధిలో ఈ విషయాన్ని చూపిస్తూ అలా డైవర్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక వ్యక్తి చేసింది కాదు, ఈరోజు ఒక సంఘటనగా దీన్ని చూడటానికి లేదు. దీని వెనక చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. తర్వాత ఎందరో సైకోలుగా మారి సమాజంలో తిరుగుతున్నారు. దానికి మూలమైనటువంటి మద్యము, మత్తు పదార్థాలు, పోర్న్ సైట్లు, తర్వాత ఒక బాధ్యత లేని సామాజిక వాతావరణం, కుటుంబం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, దేని పట్ల బాధ్యత లేనటువంటి ఒక వాతావరణంలో ఈరోజు పిల్లలు పెరుగుతున్నారు. తన ఇంట్లో ఉండే వాళ్ళని, తల్లిని, చెల్లిని, అక్కని కూడా గౌరవించడం తెలియని ఘోరమైన పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు పెరుగుతున్నారు. ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి. వీటిని చక్కబెట్టందే ఈ సమస్యల పరిష్కారం కావు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే వీటికి కారణంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాన్ని బ్యాన్ చేయాలి. ఈరోజు పోర్టుల ద్వారా విదేశాల నుంచి విపరీతంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు దిగుమతి అవుతున్నాయి. ఈరోజు పోర్టులు ప్రభుత్వాల చేతుల్లో లేవు, ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత నియంత్రణ లేదు. ఈ దేశంలో ఉన్న యువతరాన్ని మత్తులో ముంచి కొందరు వాళ్ళ ప్రయోజనాలు గడుపుకోవాలనుకుంటున్నారు. వాటికి మన యువతరం, ఈ దేశ మహిళలు, పసిబిడ్డలు బలైపోతున్నారు. దీని నుంచి మనల్ని కాపాడుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి, నిలబడాలి బాధ్యతగా. అంటే సమాజంలో ప్రతి బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. నేను బాగుందాం, నా ఇంట్లో నా బిడ్డని జాగ్రత్తగా ఎలా ఒక బీరువాలో పెట్టి తాళం వేసినట్టు చూసుకుందాం అనుకుంటే సరిపోదు. ఈ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డగా భావించి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అందరూ బాధ్యతగా ముందుకు వస్తేనే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అభిప్రాయపడుతున్నాం. అలాగే ఈ డాక్టర్లకు సంబంధించినటువంటి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అంటే హాస్పిటల్స్లో సరైన వైద్యం అందనప్పుడు కూడా డాక్టర్ల మీద దాడులు చేయడం, కొట్టడం వగైరాలు కూడా చాలా సంఘటనలు అడపదడప ప్రభుత్వ హాస్పిటల్స్లో, టీచింగ్ హాస్పిటల్స్లో చూస్తున్నాం. ఇట్లాంటి వీటన్నిటి నుంచి ఒక రక్షణ కోసం కొన్ని చట్టాలు కూడా తేపడ్డాయి. అవి అమల్లోకి రాలేదు. వాటన్నిటిని అమలు చేయాలి. మహిళలకి ఖచ్చితంగా రక్షణ కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున చేస్తున్న ఆందోళనకి మా పూర్తి స్థాయి మద్దతును మేము తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.